హలో అండి. నమస్తే అందరికీ. అందరూ ఎలాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. చూస్తున్నారు కదా! శేఖర్ గారు ఎంత కలర్‌ఫుల్‌గా తయారు చేసేస్తున్నారో. అయితేనండి ఈరోజు శేఖర్ గారు తొందరగా వచ్చేసారనమాట. గ్రౌండ్‌లో వాళ్ళకి సీఎం ప్రోగ్రామ్ జరగడం వల్ల తనే రెడీ చేశారండి. మేము వచ్చేసరికండి ఇట్లాగా రోడ్డు దాటుకొనైతే వచ్చేస్తారండి మధ్యలో. ఇంకా అక్కడే కూర్చొని లైన్‌గా అందరూ అన్నం తింటారు. అయితే ఈరోజండి ఈ ప్రోగ్రామ్‌కి స్పాన్సర్ చేసింది నాతో పాటు వర్క్ చేసే మా ఫ్రెండ్ వరలక్ష్మి అండి. ఎందుకంటే సుకన్య ఆహ్, ఎప్పటినుంచో నేను చేయాలని అనుకుంటున్నాను. ఈసారైతే నేనిస్తాను ఈరోజు అనైతే తను చేసిందండి. నిజం కదా! ఎందుకంటే అన్ని దానాల కన్నా అన్నదానం అనేది చాలా గొప్పదండి. ఎందుకంటే ఒక మనిషికి మనం ఏమిచ్చినా ఇంకా కావాలని అంటారు కానీ, ఇదైతే ఫుడ్ అయితే చాలు చాలా అని అంటారు. ఇట్లాగండి ఈ ఆంటీ గారైతేనండి తాతగారికి తనకి కవర్‌లో పెట్టివ్వనంటే పెట్టడం నాకు కుదరట్లేదు ఆంటీ నేనే మీకు పెట్టిస్తాను ప్లేట్‌లో పెట్టుకోండి అనైతే ఇచ్చేసాను. ఈ విధంగా అండి వన్ బై వన్ వస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము తొందరగా ఎర్లీగా వచ్చేసామండి. ఇట్లాగా చాలామంది హెల్ప్ చేస్తున్నారు. ఏ ఒక్కరు ఆకలితో ఉండకూడదని లక్ష్యంగా పెట్టుకుంటున్నారండి. మా విజయవాడలో అయితే ప్రతి ఒక్కరు దాతృత్వం కలిగి అయితే భోజనాలైతే పెడుతున్నారండి. మేమైతేనండి మా ఇంట్లో మేమే తయారు చేసి వేడివేడిగా కర్డ్ రైస్ అయితే ఒక గంట ముందర సిద్ధం చేసి మిగతా అయితేనండి అప్పటికప్పుడు వండుకొని అయితే తీసుకొని అయితే వచ్చేస్తాము. ఇదే కదా అసలు సిసలైన ఆనందం. మన చేతులతో మనం పెట్టి ఇస్తుంటే ఆ పుణ్యం ఎక్కడికి పోదండి. ఆ పుణ్యం అనేది ఉంటుంది. ఎందుకని అంటారా? ఏం లేదండి, చిన్న స్టోరీ చెప్తాను. ఎక్కడో దొంగతనం టీవీల్లోనో లేకపోతే బళ్ళ మీద జరుగుతూ ఉంటుంది. కానీ నా విషయంలో నేను బొంబాయి వెళ్తుంటే షోలాపూర్‌లో జరిగిందండి. నా మెడ గట్టిగా పట్టుకొని నా మెడలో ఉన్న చైన్‌లు మొత్తం నేను అసలు వేసుకోనండి ఎక్కువగా. చైన్‌లు మొత్తం లాగేసాడు. అది ఒక్కటి కూడా వాడికి ఎళ్ళకోకుండా అన్నీ నా దగ్గర ఉన్నాయంటే ఆ పుణ్యమేనండి. ఎక్కడికి పోదండి.